హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో రైతు భరోసా గురించి ఇచ్చారు. సంక్రాంతికి రైతు భరోసా, పండగ నాటికి రైతుల ఖాతాల్లో నగదు జమ, వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ అమలు చేయాలని సీఎం ఆదేశం. దీంతో గత సీజన్ తరహాలో 145.73 లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశం, యాసంగిలో రైతన్నకు పెట్టుబడి సాయం అందాల ప్రణాళిక. కోటిన్నర ఎకరాలకి లాస్ట్ టైం కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా 1.5 ఎకరాలకి రైతు భరోసా సంక్రాంతి పండగకి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసిందట. వాస్తవంగా ఈ మధ్యకాలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటన చేశారు. శాటిలైట్ ద్వారాగా అసలు వ్యవసాయ పంటలు ఏ భూములు వేశారు, పంటలు పండించే భూములకే మేము ఇస్తాము రైతు భరోసా అన్నారు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు కాబట్టి వ్యవసాయ యోగ్యమైన భూములు, వ్యవసాయం వేసిన యోగ్యమైన భూములు అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లకి, కొండలకి, గుట్లకు కాకుండా వ్యవసాయ యోగ్యమైన భూములకి సంక్రాంతి పండుగకి జమ వేసే, వాళ్ళ ఖాతాల్లో జమ వేసే కార్యక్రమం చేయాలి అని చెప్పి నూతన సంవత్సరంలో రాష్ట్రంలో రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పబోతుంది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా మొత్తాన్ని సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారము యాసంగి సీజన్ కింద రైతులకు ఇచ్చే రైతు భరోసా కోసం వ్యవసాయ ఆర్థిక శాఖలు అన్ని ఏర్పాటు చేస్తున్నాయి. డిసెంబర్లో ముగిసిన సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన మేరకు విజయాలు సాధించగా కొత్త సంవత్సరం దీనికి 3వ పేజీలో ఉంది. ప్రథమార్థంలో జిల్లా మండల పరిషత్తు మున్సిపల్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు యాసంగి రైతు భరోసాను పెట్టుబడి సాయం కింద ముందుగానే అందజేయడం ద్వారా ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని అంచనా వేసిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు రైతు భరోసా ఇచ్చినట్టుగానే ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా అమలు చేయాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. 1.5 ఎకరాలకు అందించే అవకాశం అట. సాగు భూములకే రైతు భరోసా అంటూ శాటిలైట్ సర్వే అన్నారు. అది ఇప్పుడు కాదట. దాదాపు 69,70,000 మంది రైతులు 1.5 ఎకరాలకి రైతు భరోసా ఈ నెల అంటే రేపు రాబోయే కొత్త సంవత్సరం జనవరి 14 లోపు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి దాదాపు 8,744 కోట్లు రెడీ చేయమని ఆర్థిక శాఖకి ఆదేశాలు ఇచ్చారట. వ్యవసాయ శాఖకి దానికి సంబంధించిన పంపిణీ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చారు. అనివార్యంగా ఇవ్వాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇవ్వడంలో కొంత ఫెయిల్యూర్ అయిందని, టైంకి ఇచ్చే దాంట్లో 1-2 వాయిదాలు కూడా కరెక్ట్ ఇవ్వలేదని, లాస్ట్ టైం అయితే కరెక్ట్ ఇచ్చారు. జూన్లో 9 డేస్లో 9,000 కోట్లు పంపిణీ చేశారు. చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు కూడా సేమ్ అట్లా చేయాలని, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇది రైతాంగం సంబంధించిన రిలేటెడ్ ఇష్యూ ఉంది కాబట్టి ప్రజలు ఎక్కువగా ఉంటారు. మున్సిపాలిటీలు అంటే హోమ్ టౌన్లలో ఎక్కువ పల్లెటూళ్ళ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అంతో ఎంత గ్రామాలలో భూములు ఉంటాయి. రైతు భరోసా అనే ఎఫెక్ట్ పడింది కంపల్సరీగా. అటు మున్సిపాలిటీ ఎన్నికల పైన పడింది, ఇటు పంచాయతీ, గ్రామ పంచాయతీ కాదు, ఎంపీటీ, జడ్పీటీసీ ఎన్నికల పైన కూడా పడింది. కాబట్టి రైతుల్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు బట్టి అంతో ఎంతో పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పటికీ వాళ్ళు అనుకున్న స్థాయిలో, వాళ్ళు పరిపాలిస్తున్న ప్రజాపాలన అనే స్థాయిలో రిజల్ట్ రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి ఊహించకుండా కొంత స్థానాలు పెరిగినాయి. రేపు సింబల్తో జరిగే మున్సిపల్ ఎన్నికలు, మన ఎంపీటీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా అయితే తప్పనిసరిగా సంక్రాంతికి వేయాల్సిందే. వాస్తవంగా ఎప్పటికే వేయాలి. ఇది రైతు భరోసా డిసెంబర్లో ఇవ్వాల్సి ఉండే. డిసెంబర్లో ఇవ్వలేదు. పంచాయతీ ఎన్నికలైనా ఇస్తారో ఇయ్యరైనా ఒక చర్చ జరిగింది. అనివార్యంగా ఇవ్వాల్సి వస్తుంది. అవసరం కోసం, ఓట్ల అవసరం కోసం రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇస్తారు పండక్కి. ఇది నిన్న బయటికి వచ్చిన విశ్వసనీయ సమాచారానికి సంబంధించి ఒక వార్త. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. రైట్, మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో, జనవరి 20 కల్లా రిజర్వేషన్ల ఖరారు అయితే ఫస్ట్ వీక్లోనే పోలింగు, లేదంటే మే దాకా ఆగాల్సిందే. మధ్యలో ఇంటరు, 10th ఎగ్జామ్స్. వీలైనంత త్వరగా ఎలక్షన్స్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, ఒక 6 కార్పొరేషన్లు, 6 నుంచి 7 వరకు ఉన్నాయి. వీటికి తప్పనిసరిగా ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాల్సిందే. ఎందుకంటే 10th ఇంటర్మీడియట్ మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, పెట్టడానికి లేదు. మే వరకు అయితే 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది, నిధులు. అవి మొత్తం ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. మార్చి 31 లోపు ఎన్నికలు పెట్టకపోతే, కొత్త పాలక వర్గాలు రాకపోతే. గ్రామ పంచాయతీలు పెట్టిన కారణం కూడా అదే ప్రధానంగా. దానికి కూడా సేమ్, ఇది కూడా సేమ్. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇమీడియట్గా ఫిబ్రవరిలో ఎన్నికలు పెడితేనే ఆ డబ్బులు ల్యాప్స్ కాకుండా వస్తాయి. మరి ఏ పద్ధతిలో పెడతారు?
బీసీలకి స్థానిక సంస్థల్లో 42% ఇస్తా, రిజర్వేషన్ ఇస్తా అని కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలు అంటే కుదరలేదు. పార్టీ పరంగా అసలు ఎవరికి ఇచ్చారో తెలియదు పార్టీ పరంగా. ఇప్పుడైనా మరి మున్సిపాలిటీలలో ఇస్తారా, ఎంపీటీ జెడ్పీటీలో ఇస్తారా అంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఆ వాతావరణం కనిపించట్లేదు. బీసీ ఉద్యమకారులు, బీసీ ఉద్యమాలు అన్ని సద్దుమణిగిని మంచారు ప్రభుత్వాలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తానికి వాళ్ళ మీద నీళ్ళు జల్లింది. ఇక మీరు పెట్టుకోండి మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మేము అప్పుడప్పుడు ఏదో అడపాదడపు ఉద్యమాలు చేస్తాం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. రేపు ఫిబ్రవరిలోనే ఎన్నికలు పెట్టాలి, జనవరి 20 కల్లా రిజర్వేషన్ల ఖరారు కావాలంటే 42% అనేది లేదు, మళ్ళీ 22% బీసీలకి. కేసీఆర్ ఏ రిజర్వేషన్ ఇచ్చిండో అదే. ఆ కామారెడ్డి డిక్లరేషన్ లేదు, కాంగ్రెస్ హామీ లేదు, జనగణన లేదు, కులగణన లేదు. ఇవన్నీ ఉపయోగపడినవారు. ఇది మొత్తానికి ఫిబ్రవరిలో ఎన్నికలైతే వస్తాయట. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు. దాంతోపాటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలోనే టైం ముగుస్తుంది. మరి ఇది కాగానే అది కూడా పెడతారా? మార్చిలోపే ఈ 3 ఎన్నికలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ జరిగేటట్లయితే మేజర్గా ఒక సెమీఫైనల్ అయినట్టయితే, తెలంగాణ రాష్ట్రంలో సెమీఫైనల్ ఎన్నికలు అయినట్టయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీ జరిగితే ఇక దాదాపు ఎన్నికలు అయినట్టే. ఉంటే గింటే ఆ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు సంబంధించి ఏదైనా డెసిషన్ వస్తే, ఉప ఎన్నికలు వస్తే రావాలి, లేదంటే ఖైరతాబాద్ అయితే కంపల్సరీ వస్తాయి. స్టేషన్ కాన్పూర్, ఖైరతాబాద్ ఈ 2 ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చేటట్టున్నాయి. ఇది ఇప్పుడు మొత్తం 2026 అనేది ఎన్నికల సంవత్సరం అయ్యే అవకాశం ఉంది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, దాని తర్వాత ఉప ఎన్నికలు. ఇది మొత్తం 2026 మొత్తం ఈ ఎన్నికలతోనే గడిచే అవకాశం ఉంది. రాజకీయాలు, ఎన్నికలే. ఇక మిగిలేది 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి, 2027, 2028. ఏం చేస్తుందో చూడాలి. ఇది ఒకటైతే. విజయక్రాంతి చూద్దాం. ఆంధ్ర రాస్తాకు టోల్ ఫ్రీ అట. కేంద్రాన్ని కోరిన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ. జనవరి 9 నుంచి 18 వరకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి. హైదరాబాద్ విజయవాడ రహదారిపై 3 టోల్ ప్లాజాలు గుర్తించే ప్రస్తావన. అనుమతించకపోతే నామినల్ పేమెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం. మెజార్టీగా ఏపీ ప్రజలకే లబ్ధి, తెలంగాణపై భారం. ఆంధ్ర రాస్తాకు టోల్ ఫ్రీ. ఆంధ్ర రాస్తాకు టోల్ ఫ్రీ ఎవరు ఇస్తారో తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందట. తెలంగాణ ప్రభుత్వం మేము పే చేస్తాం టోల్ గేటు, నామినల్ ఫీజు ఏదైనా ఉంటే మీకు నేషనల్ హైవే అథారిటీస్కి మాకు పర్మిషన్ ఇవ్వండి సంక్రాంతి వరకు, జనవరి 9 నుంచి జనవరి 12 వరకు, 18 వరకు. ఎందుకు అంటే పండగ సీజన్లో ఆంధ్రాకి ఎక్కువ హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉంటారు. ఆ టోల్ గేట్ వల్ల బాగా జామ్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు ఇబ్బంది పడతారనే ఒక ఉద్దేశాన్ని పెట్టారు. కానీ ఆ రూట్ మొత్తం ఆంధ్రాకి సంక్రాంతికి పోయేది కూడా, వెళ్ళేది కూడా ఎక్కువ ఆంధ్ర వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇటు కరీంనగర్ హైవే కానీ, ఇటు బాంబే హైవే, మెదక్, సంగారెడ్డి ఇటు సైడ్ ఉన్న హైవే కానీ, వీటికి సంబంధించి ప్రజల్లో ఒక రకంగా నెగిటివ్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు కూడా పోతారు. ఇప్పుడు వరంగల్ హైవే కానీ, కరీంనగర్ హైవే కానీ వెళ్తూ ఉంటారు. మరి ఇస్తే అన్నీ హైదరాబాద్ నుంచి అవుట్ ఏదైతే ఉందో అన్ని హైవేలకి, అన్ని ఓఆర్ఆర్లకి ఇస్తే ఉంటుంది. కేవలం విజయవాడ హైవేకే 3 టోల్ గేట్లకి మేము పెట్టుకున్నాం అని అంటే, పద్దంగ టోల్ గేటు, కొర్లపాటు టోల్ గేటు, ఇంకోటి చిల్లకల్ టోల్ గేటు, ఇదంతా ఆంధ్ర రూటు. అంటే ఆంధ్ర వాళ్ళ కోసం తెలంగాణ ప్రజలు సొమ్ముందేసిపోయి ఖర్చు పెడతారని ఒక సెంటిమెంట్ అయితే వచ్చేటట్టుంది. మొత్తానికి ఆంధ్ర రాస్తాకు టోల్ ఫ్రీ అని చెప్పి, సరే ఏదేమైనా ఇస్తే మంచిది పండగ సమయంలో. అది ఇచ్చేదేదో ఇటు కరీంనగర్, వరంగల్ హైవే, అటు సంగారెడ్డికి సంబంధించి పటాన్చెరు ఏరియాకి పోయేది, బాంబాయి హైవే అన్నిటికి ఇస్తే, ఇటు మేడ్చల్ నుంచి వెళ్ళే నిజామాబాద్ ఈ రూట్కి సంబంధించి కూడా ఇస్తే అన్నీ న్యాయం చేసినట్టే, సమన్యాయం. కేవలం ఆంధ్ర కోసం ఉన్నట్టే ఇప్పటికే ఒక ముద్ర పడది. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కనుసన్నల్లోనూ, చంద్రబాబు నాయుడు గారు గురువు, ఆయన శిష్యుడు, అట్లనే ఒక ముద్ర పడది. ఆయనకు అనుకూలంగా చేస్తున్నాను, ఆయన ధిక్కరించే పరిస్థితి లేదని, ఆయన కోపం రాకుండా చూసుకుంటున్నాను, రకరకాల విమర్శలు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పటికే. రైట్, ఇది ఒక వార్త. రైట్, ఆంధ్రప్రభ. ఇక కొలువులే కొలువులట. కొత్త ఏడాదిలో 50,000కు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం. పదవి విరమణలతో భారీగా ఖాళీలు, పెరిగిన క్యాడర్ స్ట్రెంత్, అవసరమైన పోస్టుల విస్తృతి. ఇప్పుడు కొలువులు నోటిఫికేషన్లు అయింది, ఖాళీలు లేకనో క్యాడర్ స్ట్రెంత్ లేకనో కదా, ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగ క్యాలెండర్ పేరుతోని చెప్పారు, నిరుద్యోగుల్ని నమ్మించారు. 2 లక్షల ఉద్యోగాలు మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పారు. ఈ రెండే నమ్మారు నిరుద్యోగులు.
ఈ 2 నమ్మి నిరుద్యోగులు ఓటర్ల కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈ 2 మాటలు నమ్మాడు. 2,00,000 ఉద్యోగాలు ఫస్ట్ ఇయర్‌లో ఇస్తా అంటున్నారు. 2,00,000 దాదాపు ఇచ్చి ఉంటే ఈరోజు నిరుద్యోగులకి ఎదురు చూసే పని లేకుండా ఉండేది. 2,00,000 పోయింది, 60,000కి వచ్చింది. 60,000 కూడా కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లో సగం ఉన్నాయి అందులో. ఇప్పుడు ఆ 2,00,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు 2.5 సంవత్సరాల్లో భర్తీ చేస్తామనే దానికి వచ్చింది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొలువులే అంటే ఇట్లాంటి వార్తలు ఇస్తారు, ఆశ పెడతారు, ఆశ నెరవేరదు. అసలు ఎవరు 50,000 ఉద్యోగాలు వస్తాయంటే దాంట్లో నాకు తెలిసి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలే ఉంటాయి. అంటే వాళ్ళకి కాపలా కాయటానికి, పరిపాలించే పరిపాలకులు కాపలా కాయటానికి కాపలాదారులను పెట్టుకుంటున్నారు తప్ప పోలీసు ఉద్యోగాలు వేసి అసలైన టీచర్లో ఇంకోటో ఆఫీసులలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారట. మీరన్న 2,00,000 ఉద్యోగాలు 1 ఇయర్‌లో పెట్టిపోయింది. జాబ్ క్యాలెండర్ ఎడిపోయింది. ఆ క్యాలెండర్ ఎందుకు అమలు కావట్లే, ఎడిపోయింది ఆ క్యాలెండర్. అంటే చెప్పే పరిస్థితి లేదు. మొత్తానికైతే నిజంగా కొలువులు ఉంటాయంటే ఈ నమ్మటానికి లేదు. ఈ కొలువులకు సంబంధించి అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు న్యూ ఇయర్‌లో మీరు ఆశించవచ్చు, ఆశలు చాలా మీటింగ్‌లో పాల్గొంటూ ఉన్నారు. ఏదో ఒక మీటింగ్‌లో లీకులు చేస్తారు. వీళ్ళు ఫోర్త్ సిటీల పైన, ఫ్యూచర్ సిటీల పైన, పెట్టుబడుల పైన లేదా హెల్త్పీల పైన వీటిపైన మూసి ప్రక్షాళన పైన ప్రకటనలు చేస్తున్నప్పుడు దీనిపైన ఎందుకు చేయరు? కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంలో మీకు ఉద్యోగాల పండగ, ఉద్యోగాల జాతర ఉందని ఎక్కడ అనౌన్స్ చేశారంటే ఎక్కడ చేయలే. అంటే దాని సంబంధిత వ్యక్తులు, సంబంధిత పరిపాలన ఉన్న హెడ్లు అనౌన్స్ చేసినప్పుడు పేపర్లో రాసిన అవి ఎంతవరకు నమ్మకమో తెలియదు. కానీ వస్తాయి అంటున్నారు. వచ్చినప్పటికీ పోలీసు ఉద్యోగాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఒక 50,000 ఉద్యోగాలు అయితే న్యూ ఇయర్‌లో వచ్చే అవకాశం ఉందట. బనకచర్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. జనవరి 5న విచారణకు వస్తుంది. జల ప్రయోజనాలు కాపాడుతాం. బీఆర్ఎస్ పాలనలోని నీటిని వాటాల్లో అన్యాయం జరిగింది. హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. బనకచర్లపైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారట. బనకచర్ల కన్నా నల్లమల సాగర్ ఇంకా డేంజరు. రేవంత్ రెడ్డి జలద్రోహి. చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ నీళ్లు. కుట్రకు సూత్రధారి చంద్రబాబు, అయితే పాత్రధారి రేవంత్. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడే వరకు వదిలిపెట్టమని హరీష్ రావు చెబుతున్నారు. బనకచర్ల పైన కేసు వేసినవని వీళ్ళు అంటే లేదు, దానికంటే అసలు నల్లమల సాగర్ ఇంకా డేంజర్ ఉంది, దానిపైన కూడా కేసు వేయండి. ఇక్కడ సూత్రధారి చంద్రబాబు, అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. ప్రియాంక గాంధీ కుమారుడి నిశ్చితార్థం అట్లా స్నేహితురాల్ని పెళ్లాడినన్న రేహాన్ వాద్రా. అవీకా బేగ్తో 7 ఏళ్లుగా స్నేహబంధం. ఇన్స్టాల పోస్టుపై జాతీయ మీడియా కథనం అట. ప్రియాంక గాంధీ కొడుకు పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చిందట. ఫ్యూచర్ సిటీ వరకు రాజధాని విస్తరించాలి, ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ తప్పనిసరి, రైజింగ్ తెలంగాణ లక్ష్యం నెరవేర్చే బాధ్యత మీదే. ఇప్పుడు నేను అన్నది అదే, కొలువుల జాతర అని, కొలువులు అని వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మాటలు చెప్పాల్సిన ఆయన ఫ్యూచర్ సిటీ గురించి చెబుతున్నా కానీ కొలువుల గురించి చెప్పట్లేదు. ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలట రాజధాని. ఇప్పుడు దాన్ని ప్రయారిటీ పెట్టుకున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇటువో ఇంకోటో పెట్టుకోలే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే ఇదే పెట్టుకున్నారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులాట. 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురుచూపులు. ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు, సిబ్బందిపై పెరిగిన పనిభారం. ఇది కొత్త సంవత్సరంలో కొలువులు అని ఇందాక ఇచ్చారు ఆంధ్రప్రభలో. ఈ కొలువులు ఏంటంటే 14,000 పోలీస్ కానిస్టేబుల్లో ఉన్నాయట. 50,000లో 14 అయిపోతే ఇంకొక 1000 పోస్టులు ఎస్ఐలు ఉంటే ఇక మిగిలింది ఏంటంటే ఒక 35,000 పోస్టులు టీచర్లు, లేదా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఉంటాయి. కొత్త సంవత్సరంలో పోలీసులు అయితే కొలువులు వస్తాయట. రైట్. అక్రమ ఇంచర్పై పోలీసులకు ఫిర్యాదులు, అధికారుల ఫిర్యాదు, కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలని ఓ ప్రజాప్రతినిధి వెల్లడి. ఒత్తిడట. వీళ్ళు ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధులు దీనికన్నా ఇసుక దోపిడీకి, లేదా అక్రమ వెంచర్లో, అక్రమ లేఅవుట్ల పైన కంప్లైంట్లు ఇస్తే వెనక్కి తీసుకొని ఒత్తిడి చేయడానికి, దొంగలకి దోపిడీదారులకి వత్తాసు. కొందుర్గు షాద్నగర్ దగ్గర వాడు నెక్స్ట్ జెన్ అని ఒకటి పెట్టిండు. పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతాడు. స్వర్గసీమ, నెక్స్ట్ జన్ను, ఇంకేందో సుకేతన, వీళ్ళన్నీ పెట్టి చంద్రశేఖర్ అని ఒక ఆయన యాడ్లు వేస్తూ ఉంటాడు. మా దగ్గర అద్భుతాలు, సిటీలని చేస్తాం, ఇది చేస్తాం. అంత దోపిడీ, అంత ట్రాషు, మోసం. ఆ మోసంలో నెక్స్ట్ జన్ కూడా వచ్చింది. అనుమతులు లేవని అధికారులు, దానికి సంబంధించిన హెచ్ఎండి రేరానో డిటీసీపీ అధికారులు నోటీసులు ఇస్తే తీసుకోరు. నోటీసులు తీసుకోవట్లే, అక్రమ లేఅవుట్ చేసిండని పోలీసులు కంప్లైంట్ ఇస్తే
ఆ కంప్లైంట్ పైన చర్యలు తీసుకోకుండా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధే మరి ఆ షాద్నగర్ ఎమ్మెల్యేనా ఇంకోళ్ళ కానీ మొత్తానికి ఒత్తిడి చేస్తాడట. ఇది ఒక నెటిజనే కాదు, చాలా జనులు ఉన్నాయి. ఇది సుకేతన అని లేదా స్వర్గసీమ అని పెట్టి అక్రిడేషన్ల గడువు 2 నెలలు పొడిగింపట మళ్ళీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో 252 జీవో ఇచ్చారు. కొత్త అక్రిడేషన్ కార్డులు ఇస్తాం అయిపోయింది అది అని. లేదు మళ్ళా ఒక 2 నెలలు పెంచారట. రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ల గడువు మరోసారి ప్రభుత్వం పెంచింది. నెలాఖరులో గడువు ముగుస్తుండటంతో 2026 ఫిబ్రవరి వరకు పొడిగిస్తున్నట్టు మంగళవారం ఐ&పిఆర్ కమిషనర్ ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా కొత్త అక్రిడేషన్ కార్డులను పంపిణీ చేయడం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన కార్డులను 3 నెలల చొప్పున రెన్యువల్ చేస్తూ ఈ కొత్త ఏడాది నూతన కార్డులు ఇస్తారని జర్నలిస్టులు భావిస్తే మరోసారి పొడిగించారు. అది పొడిగించుకుంటారు. 250 జీవో కూడా జర్నలిస్టులు ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.